మరోవైపున ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి కుమ్మే అమ్మే అంటూ జగన్ మార్కు కొత్త దందా. అధికారంలో ఉన్నప్పుడు అస్మదీయ కంపెనీలకు జనం సొమ్మును కుమ్మేయడం, అధికారం పోగానే ఆ కంపెనీలను మరొకరికి అమ్మేయడం. దీనివల్ల 2 లాభాలు: అవినీతి ద్వారా సంపాదించిన బ్లాక్ మనీని వైట్ చేసుకోవడం, కంపెనీని విదేశీ సంస్థలకు విక్రయించినందున పాపాలు మాఫీ చేసుకోవడం. ఇది జగన్ మార్కు దందా. ఎకరానో 10 ఎకరాలో కాదు, దాదాపు 25,000 ఎకరాలు గత ప్రభుత్వం ఇండోసోల్ కారు చౌకగా ఎకరం 5 లక్షలు చొప్పున దారాదత్తం చేసింది. సంప్రదాయేతర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు పేరిట కట్టబెట్టింది. అసలు విషయం ఏంటంటే ఈ కంపెనీ యజమానులు విశ్వేశ్వరరెడ్డి, శరత్చంద్రారెడ్డి, రవికుమార్ రెడ్డి నాటి సీఎం జగన్కి అస్పదీయులు. అంతే, ఎన్నికల ముందు ఆగమేఘాల మీద అనుమతులు, ఉత్తర్వులు, భూ కేటాయింపులు జరిగిపోయాయి. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు భూములతో సహా కంపెనీని గొంపగొత్తగా భారీ ధరకు అమ్మేసి వేల కోట్లు క్యాష్ చేసుకోవాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తుంది. అంటే నాటి పాపాలను సమాజ్ చేసి అక్రమ సొమ్మును వైట్గా మార్చుకోవడం అన్నమాట. ప్రస్తుతం 5,000 ఎకరాలను కెనడాకు చెందిన బ్రూక్ ఫీల్డ్ కంపెనీకి బేరం పెట్టినట్టు సమాచారం. కూటమి సర్కార్ వెంటనే ఈ ప్రయత్నాలు ఆపకపోతే రాష్ట్రానికి భారీ నష్టం జరుగుతుంది నిపుణులు హెచ్చరిస్తున్నారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే